ఈ మనిషి ఎందుకు తనకు తాను ఈ విధంగా తయారయ్యాడు? మనిషి ఒక్కడే ఈ విధంగా ఉన్నాడు. దానికి కారణం ఏమిటి? బుద్ధుడు చూస్తే మన మనసు ఏ విధంగా మనసు ప్రశాంత స్థితికి వస్తుంది. ఎవరైనా అక్కడికి పోతే అలా ఎందుకు ఎలా ఎలా జరుగుతుంది? అలాగే కంపారిజన్ విత్ డిఫరెంట్ మాస్టర్స్, వెస్టర్న్ మాస్టర్స్ గురించి కూడా ఆయన పోల్చి చెప్తూ ఉంటారు. ఈ విషయాలని మనం తెలుసుకుందాం. సో తర్వాత మనం యోగి ఎస్టాబ్లిష్మెంట్, సత్యంలో జీవించడం, సత్యవత్తు జీవన విధానం, దాంట్లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇంకా అతను ఏమి చేయబడలేదు. సత్యంలో జీవిస్తే ఏమి చేయబడలేదు, మన యాక్టింగ్ ఏమి ఉండదు, మొత్తం విశ్వమే అంతా చూస్తుంది అనే విషయాలు అంటే ఇవి చెప్పుకుందాం. సో లెట్స్ గో టు ద మ్యాటర్. అయితే నిన్నటి దానికి కొనసాగింపు, యానిమల్స్ అంటే జంతు సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, అలాగే పక్షులు అన్నీ అర్థం చేసుకున్నాయి, ప్రకృతి అంతా అర్థం చేసుకుంది బుధుడు ఎన్నటిన తర్వాత. అలాగే అవుట్ ఆఫ్ ది సీజన్ పుష్పాలు వికసించాయి. అండ్ ఇట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ ఓన్లీ విత్ బుద్ధ. కేవలం బుద్ధుడు మాత్రమే జరిగిందా అంటే ఇట్ హ్యాస్ హ్యాపెండ్ మెనీ టైమ్స్, చాలా సందర్భాల్లో జరిగింది. అదేదో పుక్కటి పురాణం కాదు. ఈ యొక్క వృక్ష సామ్రాజ్యం చాలా సంతోషంగా ఉంటుంది బుద్ధుని యొక్క సమక్షంలో. బుద్ధుళ్ళ యొక్క సమక్షంలో, బుద్ధుడు కాదు, బుద్ధుళ్ళ సమక్షంలో. ఉదాహరణకి బోధి ట్రీ, ఆ చెట్టు కిందనే ఎందుకు ఆ వృక్ష సామ్రాజ్యం హ్యాపీగా ఉంది అంటే బోధి వృక్షం కింద బుద్ధుడు ఎనలేట అంటే గౌతమ సిద్ధార్థుడు ఎనలేటనై బుద్ధ వన్గయ్య. బుద్ధ ఈజ్ ఏ స్టేజ్. బుద్ధత్వం అనేది ఒక స్టేజ్. ఈ బికమ్ ఎన్లైటెడ్, ఇట్ క్యారీస్ సంథింగ్, అది సాక్షిగా ఉంది. ఈ ప్రపంచంలో గొప్ప సంగతి సంభవించింది. ఒక మానవ జన్మ తీసుకున్న వ్యక్తి బుద్ధుడయ్యాడు. ఆ విధంగా ఒక చరిత్రకి సాక్షిగా ఆ బోధి వృక్షం ఉంది. ఆ రోజు రాత్రి ఎన్లైటన్మెంట్ అయినప్పుడు సాక్షిగా ఉంది. బుద్ధుడు ఎన్లైటన్, బుద్ధత్వం, వెన్ బుద్ధ బికమ్ ఎన్లైటెడ్. సో లైక్ దట్. నౌ శాస్త్రవేత్తలు దీన్ని పరిశోధించారు. ఏమిటి ఇది అనేది, బోధి ట్రీ ఏమిటి, దానికి అంత గొప్పతనం ఏంటి అంటే, అది దాన్ని పరిశోధించినప్పుడు ఆ కెమికల్స్ మన ప్రజ్ఞ వికసించడానికి ఎంతో ఉపయోగపడతాయి. అది లేకపోతే, ఆ కెమికల్స్ లేకపోతే, ఆ బోధి వృక్షం యొక్క దానిలో ఆ చెట్టు దగ్గర ఆ కెమికల్స్ లేకపోతే మనకు ఆ మనిషి ఇంటెలిజెంట్ కాలేడు, మైండ్ ఇంటెలిజెంట్ కాలేడు. చాలా చెట్లు ఉన్నాయి, కానీ బోధి వృక్షం అంత కాదు. దానిలో గ్రేటెస్ట్ క్వాంటిటీ ఆఫ్ దోస్ కెమికల్స్ ప్రజ్ఞ వికసింపజేయడానికి చాలా చెట్లు ఉన్నాయి, కానీ బోధి వృక్షంలో మోతాదు ఎక్కువ ఉంది. ఆ మైండ్ ఇంటెలిజెన్స్కి ఉపయోగపడుతుంది. అందుకోసమే మనము కొంతమంది ఆ రావి చెట్టు దొరుకుతూ ఉంటారు. అది ఏ కారణాలు, రకరకాల కారణాలతో దొరుకుతూ ఉంటారు, కానీ ప్రజ్ఞ వికసింపజేసుకోవడానికి కాదు. కానీ అది ఎంతో ఇంపార్టెంట్. మేబీ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ట్రీ ఇన్ ద వరల్డ్ అయి ఉండొచ్చు అంటున్నారు ఓషో గారు. ఇట్ హ్యాస్ విట్నెస్డ్ బుద్ధాస్ ఫ్లవరింగ్ ఇంటూ ఎ డిఫరెంట్ డైమెన్షన్. ఒక అద్భుతమైన వికాసం, ప్రజ్ఞా వికాసం, బుద్ధత్వ వికాసం అనేది సంభవించింది, దానికి సాక్షిగా ఉంది.
ఆ ఓల్డ్ ఎగ్జిస్టెన్స్ అంటే ఆ ఉనికి సర్వస్వానికంతా ఈ సంభవించినటువంటి ఈ సంఘటనలో అది ఆ రాత్రి సాక్షిగా ఉంది. పీక్ అవర్స్, అది ఒక పాయింట్. అంతవరకు ఒక మాట చెప్పాలి. మనిషికి ఏమైంది? ఆయన మనిషే కదా, ఒక మానవుడే కదా. ఆ స్థితికి ఎదిగినా కానీ మనం ఎందుకని ఎందుకు వెనకబడి ఉన్నాము అంటే, మనిషి అద్దము దుమ్ము పేరుకుపోయి. ఏమిటా దుమ్ము? నమ్మకాలు, డస్ట్ ఆఫ్ బిలీఫ్స్. వాట్ యు బిలీవ్ సో యు బికమ్ కదా. ఏదైతే నమ్ముతావో, తాడును చూసి రొజ్జు సర్పవత్తు భ్రాంతి, అది భ్రాంతి. అది అయినా కానీ అదే నమ్ముతావు కదా. అదే ఆ రజ్జు సర్పం అన్నంతసేపు, అంటే ఆ తాడు పాము అన్నంతసేపు అలాగే ఉంటావు కదా. ఐడియాలజీస్ కొన్ని ఉంటాయి, బిలీఫ్స్ ఉంటాయి. చూద్దాం. ఉదాహరణకి ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. 2-3 రోజుల క్రితం ఒక ఫ్యామిలీ అంతా సన్యాసం స్వీకరించడానికి, ఓషో గారి సన్యాసం స్వీకరించడానికి అంతా వచ్చారు. అందరూ సన్యాసం తీసుకుంటున్నారు. అందులో ఒక కుర్రాడు, చిన్న కుర్రాడు, స్మాల్ బాయ్ సన్యాసం తీసుకున్నాడు. అంటే సన్యాసం తీసుకున్నప్పుడు ఓషో గారు కొత్త పేర్లు పెడతారు. స్వామి కృష్ణ భారతి అని పెట్టాడు. ఆ పిల్లవాడు ఏమన్నాడు? లేదు, ఈ పేరు అమ్మాయిల పేరు లాగా ఉంది అన్నాడు. దేనికి? కృష్ణ అంటే అమ్మాయిల పేరు ఎందుకు ఉంది? ది ఫ్యామిలీ ఈజ్ జైన్ ఫ్యామిలీలో కృష్ణుడి మీద ఎటువంటి ఫీలింగ్ లేదు. జైన్ సంప్రదాయం లాగా జైన్ ఫ్యామిలీలో మరి కృష్ణుడి మీద ఎటువంటి ఫీలింగ్ లేదు. ఆ కృష్ణ పేరు అనగానే ఒక అమ్మాయిల పేరు లాగా వాళ్ళు భావిస్తారు. ఆయన చూడంగానే స్త్రీ ముఖము ఉంది అతనికి, అతను కాదు అన్నట్టుగా. ఇఫ్ ఏ జైన్ కమ్స్ టు మీట్ కృష్ణ, ఈ వోంట్ రియలైజ్. ఇది ఇక్కడ కీ పాయింట్. ఎందుకంటే డస్ట్ ఆఫ్ బిలీఫ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఒక జైన్ వాళ్ళు ఏమనుకుంటారు? ఈయన దేవుడు అని అనుకోరు. జైన్ హిందూ కమ్స్ టు సీ మహావీరుని చూడగానే హిందూ మైండ్ సెట్ ఉన్న వారికి మహావీరుడిని రికగ్నైజ్ చేయలేరు. ఎవరి బిలీఫ్స్? ఆ బిలీఫ్స్ ఆర్ డస్ట్ గ్యాదర్డ్ అరౌండ్. యూ కెనాట్ సీ రైట్లీ. సరైన దృక్కు సరిగ్గా చూడలేం, ఉన్నదాన్ని ఉన్నట్టు చూడలేం. ఎవరి విజన్ ఈజ్ లాస్ట్. అలాగే నువ్వు మహమ్మదీయన్ ముస్లిం అయి ఉంటే గీత చదవలేవు. విచిత్రమైన విషయాలు చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఒక మహమ్మదీయన్ కెనాట్ రీడ్ గీత. ఇఫ్ యూ హిందూ, యూ కెనాట్ రీడ్ ఖురాన్. ఇంపాసిబుల్. కారణం, యువర్ హిందూయిజం విల్ ఆల్వేస్ బీ కమింగ్ ఇన్ బిట్వీన్. హిందూయిజం అవరోధం అవుతుంది. నువ్వు వేరే దాన్ని చూడడానికి, నేను హిందువుని అనే భావం వలన, ఆలోచన వల్ల నువ్వు కొత్త విషయాలు, వేరే అక్కడ ఏముంది అని తెలుసుకోవడానికి అక్కడ నువ్వు ప్రయత్నించవు. విచిత్రమైన విషయం ఏంటంటే, గాంధీజీ హూ యూజ్డ్ టు సే దట్ ఆల్ రిలీజియన్స్ ఆర్ సేమ్ హ్యాస్ చోజన్ passages from Quran which are absolutely look like translations of Gita. గీతతో సరిపోయే విషయాలు ఏమైనా ఉంటే ఆ ఖురాన్లో ఆ భాగం మాత్రమే ట్రాన్స్లేషన్ చేసుకొని, గీత ఖురాన్ రెండు ఒకటే, ఇబ్బంది లేదు అని అన్నాడు. ఆయన ఐడియాలజీకి ఫిట్ అయిన విషయాలు అక్కడ స్వీకరించి. కానీ రియల్ పాసేజెస్ విచ్ ఈజ్ ఎగనెస్ట్ ద గీత, భగవద్గీతకు వ్యతిరేకంగా ఉంటుంది ఖురాన్. దాన్ని పక్కకు పెట్టి కేవలం కొన్ని మాత్రం సరిపోయే విషయాలు, ఐడియాలజీకి సంబంధించిన విషయాలు, ఇందులో విషయాలు ట్రాన్స్లేట్ చేసి ఇది ఓకే అన్నాడు.
అది గాంధీజీ కావచ్చు, మరొకరు కావచ్చు. బిలీఫ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ ఓషో గారి భాషలో. ఓషో గారు ఏం చెప్తున్నాడు? మైండ్ విత్ బిలీఫ్స్. మనసు, నమ్మకాలు, ఐడియాలు, కాన్సెప్ట్, సిస్టమ్, ఫిలాసఫీ ఇవన్నీ మనసుని, ఎంతో శక్తివంతమైన మనసుని శక్తిహీనం చేసింది. పక్షవాతం, ప్యారలైజ్డ్ మైండ్. ప్యారలైజ్డ్ మైండ్ నో లాంగర్ ఫ్రీ టు మూవ్. పెరాలసిస్ వస్తే కాళ్ళు చేతులు పడిపోతే అది ఎట్లా మూవ్ కాదో, ఒకే దాంట్లో అలా ఫిక్స్ అయిపోయి ఉంటారు ఐడియాస్. ఆ విధంగా వారికి అవరోధాలు, సంఖ్యలు వేసుకుంటూ ఉంటారు. బానిసత్వం చేస్తూ ఉంటారు. బాండేజ్ అండ్ ఎ స్లేవ్. అండ్ టు లుక్ ఎట్ ఏ బుద్ధ యు నీడ్ ఫ్రీడమ్. బుద్ధుడిని దర్శించాలంటే నువ్వు స్వేచ్ఛగా ఉండాలి. ఎటువంటి సంఖ్యలు, ఎటువంటి అవరోధాలు, ఎటువంటి డస్ట్ ఉండకూడదు అక్కడ. మైండ్ మూవింగ్ అబ్సల్యూట్లీ ఇన్ ఫ్రీడమ్ విత్ నో బాండేజ్. ఎటువంటి ముందస్తు ఐడియాస్, బుద్ధుడి పట్ల ఎటువంటి ముందు ఐడియాలు పెట్టుకోకూడదు. సీ యాజ్ ఇట్ ఈజ్, ఉన్నదాన్ని ఉన్నట్టు. సీ యాజ్ ఇట్ ఈజ్, ఉన్నదాన్ని ఉన్నట్టు చూడాలంటే మైండ్ షుడ్ బి ఎంప్టీ. దట్ మైండ్ షుడ్ బి డ్రాప్డ్. అందుకోసమే మనసు లేని స్థితికి యోగ చిత్తవృత్తి నిరోధ. పతంజలి మహర్షి ఏం చెప్తాడు? యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తి నిరోధం. ఆ మైండ్లో ఎటువంటి నేను అది ఇది అది కాదు, ఇది కాదు, ఏది కాదు, గమ్మున ఉండు, ఎరుగుతూ ఉండు. అక్కడ ఏమి ఇంపోజ్ చేయలేదు. సో బుద్ధ యూనిట్ ఫ్రీడమ్, ఎ మైండ్ మూవింగ్ అబ్సల్యూట్లీ ఇన్ ఫ్రీడమ్ విత్ నో బాండేజ్. ఎటువంటి బానిసత్వం లేదు. ఎటువంటి ముందు ఇదంతే అదంతే అనేటువంటి ఎంతో ముందస్తు ఐడియాస్ ఏమీ లేవు, ఏ బిలీఫ్స్ లేవు. అప్పుడు యోగ సూత్ర పర్ఫెక్ట్గా ఆయన చెప్పినటువంటి నాన్ వైలెన్స్ అనే యోగ సూత్ర పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. వెన్ యోగి ఈజ్ ఫార్మ్లీ ఎస్టాబ్లిష్డ్ నాన్ వైలెన్స్, అహింసో పరమో ధర్మ. ఆ అహింసా పరమోధర్మ నాన్ వైలెన్స్లో అతను స్థితమైనప్పుడు there is an abandonment of enmity by those who are in his presence. ఆయన వద్దకు వచ్చిన ఎవరు కూడా ఆయనతో శత్రుత్వమే ఉండదు. సడన్లీ ఎ లవ్ అరైజెస్. సడన్గా ప్రేమ పుడుతుంది. కారణమే ఉండదు. ప్రేమ పుట్టడానికి కారణములు ఉండదు. ఆయన యొక్క సమక్షంలో అది సంభవిస్తుంది. జస్ట్ ద వే ఈజ్ యు మూవ్ అండర్ హిస్ ఎనర్జీ ఫీల్డ్. ఆ బుద్ధుని ఎనర్జీ ఫీల్డ్లో ఉంటాం. యు ఆర్ నో లాంగర్ ద సేమ్. అదే ఇంకా పూర్వం ఉన్న వ్యక్తిగా నువ్వు ఉండవు. ద్విజహ, రెండవ జన్మ ఎత్తినట్టు ఉంటారు. దట్స్ వై బిఫోర్ సచ్ పీపుల్ masses have always felt that they have hypnotized. అలాంటి ఓ బుద్ధుడి యొక్క సమక్షములు మనం ఆ గుంపులుగా చేరి అక్కడికి వెళ్ళినప్పుడు అంతా హిప్నటైజ్ అయిపోయారు అన్నట్టు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరు హిప్నటైజ్ చేయటం లేదు, కానీ హిప్నాసిస్ అనేది సంభవిస్తుంది. దేర్ వెరీ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఈజ్ సూతింగ్. అంటే ఆ వారి యొక్క సమక్షంలో ప్రశాంతత, ఎందుకంటే ఇన్నర్ ప్రశాంతత ఉంది. అక్కడ ఏ వైలెన్స్ లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. అన్ని సంఖ్యలన్నీ కూడా తీసివేయబడ్డాయి. మనం అనేక సంఖ్యలు వేసుకున్నాం, అంత డస్ట్ పడిపోయింది మనం. అందుకోసం బుద్ధుడి యొక్క సమక్షంలో వెళ్ళంగానే మనకు అంత హిప్నటైజ్ అయిపోయాం, చాలా హాయిగా ఉన్నాం. మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళా మామూలైపోయాం. అక్కడ ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. వెన్ యూ go back home again you are the same, the old one. మళ్ళీ అదే వ్యక్తి. అక్కడ ఉన్నప్పుడు ఉన్న సైలెన్స్, ఆ క్వాలిటీ ఆఫ్ బీయింగ్, ఇన్నర్ టాకింగ్ అంతా ఆగిపోతుంది ఆ బుద్ధుని సమక్షంలో.
మన పితామహ పత్రిజీ గారి సమక్షంలో అక్కడ ఎంత ఇన్నర్ టాకింగ్ ఏమి ఉండకుండా కంప్లీట్ సైలెన్స్. ఆయన సమక్షంలో జస్ట్ ప్రెజెన్స్. నో హర్రీ, నో వెర్రీ. అంత అద్భుతమైన స్టేటస్ మనం ప్రత్యక్షంగా అనుభవించాం. అలాగే అదే సేమ్ థింగ్ ఓషో గారు బుద్ధుడి గురించి చెప్తున్నారు. సో, నువ్వు ఇంటికొచ్చాక మళ్ళీ మామూలయిపోయావు. ఆయన సమక్షంలో హిప్నటైజ్ అయిపోయావు. దెన్ యూ లుక్ బ్యాక్ రెట్రోస్పెక్టివ్లీ అండ్ యూ ఫీల్ యు ఆర్ హిప్నటైజ్డ్. కానీ ఆయన సమక్షంలో నేను హిప్నటైజ్ అయిపోయాను, మనిషి ప్రశాంతత అయిపోయింది అన్నీ కనిపించవచ్చు. కానీ ఎవరు హిప్నటైజ్ చేయటం లేదు. బట్ దిస్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దట్ బుద్ధ హిప్నటైజెస్. జీసస్ హిప్నటైజెస్. జీసస్ హిప్నటైజ్ చేశాడు, లేకపోతే బుద్ధుడు హిప్నటైజ్ చేశాడు అంటారు. ఎవరు హిప్నటైజ్ చేయరు. కానీ వారి సమక్షమే అలాంటి నిద్రావస్థ వస్తుంది, ప్రశాంతత తెస్తుంది. నువ్వు అక్కడ ఏం జరుగుతుంది? యూ హ్యావ్ నాట్ స్లెప్ట్ వెల్. నువ్వు కంటి నిండా నిద్రపోయింది లేదు. అక్కడ పోగానే నీకు నిద్ర అనిపిస్తుంది, రిలాక్సేషన్ వస్తుంది. అలాంటి స్థితి అండర్ దిస్ ఎనర్జీ ఫీల్డ్. ఈ ఎనర్జీ ఫీల్డ్లో అది సంభవిస్తుంది. అక్కడ సంథింగ్ ఏదో ఉంది విచ్ హ్యాస్ బీన్ హిడెన్ కమ్ అప్ అండ్ సంథింగ్ విచ్ హ్యాస్ బీన్ అప్ గోస్ డౌన్. అది అలా లోపల నుంచి పైకి వచ్చి అది మన లోపలికి ప్రవేశిస్తుంది. యు ఆర్ నో లాంగర్ ద సేమ్. నువ్వు పూర్వం ఉన్న వ్యక్తిగా ఉండవు. యు ఆర్ వెరీ స్ట్రక్చర్ చేంజ్. మొత్తం అంతా పూర్తిగా మారిపోతుంది. ఇది అవగాహన చేసుకోవాలి. ఆ ప్రాసెస్ యూ కెన్ అండర్స్టాండ్. ద వరల్డ్ హిందూస్ హ్యావ్ బీన్ యూసింగ్. ప్రపంచంలో హిందూస్కి మాత్రమే ఈ విషయం తెలుసు. గురువు యొక్క సమక్షంలో ఏం జరుగుతుంది అనేది హిందువులకు మాత్రమే తెలుసు. దాని పేరు సత్సంగ్. సత్సంగ్. ఆ గురువు సమక్షంలో మనకేం జరుగుతుంది అనేది ప్రపంచంలో హిందూస్ మాత్రమే తెలుసు. దట్ ఈస్ సత్సంగ్. ద ప్రెజెన్స్ ఆఫ్ ఎన్లైటెండ్ వన్. ఒక గురువు దగ్గర, ఎన్లైటెండ్ వన్ దగ్గర, ఆయన సమక్షంలో ఇంక నువ్వు చేయాల్సింది ఏమి లేదు. ఈ యొక్క అద్భుతము వెస్ట్కి తెలియదు, వారికి సాధ్యం కాదు. వెస్ట్ ఈస్ ఆల్మోస్ట్ ఇన్కాపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్. సత్సంగం అంటే ఏంటో తెలియదు. జస్ట్ ప్రెజెన్స్ ఈజ్ ఎనఫ్ అంటే అర్థం కాదు. సత్సంగం అంటే టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వన్ హూ హ్యాస్ అటైన్డ్ ద ట్రూత్. సత్యాన్వేషి, సత్యాన్ని తెలుసుకున్నవాడు, అవగాహన పొందినవాడు సమక్షంలో ఉంటే చాలు. ఆ ఎనర్జీలో ఉంటే చాలు. ఆ ఎనర్జీనే మనకు కావలసినటువంటి ఫీడింగ్ అంతా వస్తుంది. ద ఫీడ్ ఆన్ హిస్ ఎనర్జీ. మనకు కావాల్సింది మనకు లభ్యం అవుతుంది. ఉదాహరణకి లాస్ట్ నైట్ అంటే ఆ జీసస్ని మరుసటి రోజు అతన్ని సిలువ ఎక్కించే కార్యక్రమాలు ఉన్న సందర్భంలో ఒక జరిగిన సంఘటన గురించి ఓషో గారు చెప్తుంటారు. ఆయన అందరిని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఆయన రొట్టె ముక్కని విరిచి అందరికీ ఇస్తాడు. ఇది తినండి, ఈట్ ఇట్, దిస్ ఈజ్ మీ. ఇది తీసుకోండి, ఇది నన్ను తినండి అంటే ఆయన తినేయమని కాదు. Jesus take a bread in his hand. The bread is no longer the same. It has become a sacred. ఎంతో పవిత్రమైంది, బాగుంది. ఇట్ ఈస్ మీ అన్నాడు. He means it literally. To be in the presence of master is to eat him literally. అంటే ఆయన చెప్పిన విషయాలని అవగాహన చేసుకోవాలి గురువు సమక్షంలో ఉన్నప్పుడు. టు బీ విత్ హిమ్ ఈజ్ టు బీ హిమ్. ఆయన వద్ద ఉంటే ఆయనే మనం, మనమే ఆయన అవ్వాలి. గురువు అదే సత్సంగం. దాన్ని మనం మరొక భాషలో దర్శన్ అనే పదం వాడుతూ ఉంటాం. దర్శనం, గురు యొక్క దర్శనము. ఆ గురువు బినా మనకి గోవిందుడు తెలియడు అన్నట్టు. ఫ్యాక్ట్ ఏంటంటే ఓల్డ్ హిందూ స్క్రిప్చర్ సేస్ టు బీ విత్ ఎ మాస్టర్ ఈజ్ టు బీ ఎ వూమ్. మాస్టర్, గురువు అంటే ఒక గర్భం.
ఆయనలో ప్రవేశించడం. దట్ ఎనర్జీ ఫీల్డ్ అనమాట. అంటే ఎనర్జీ ఫీల్డ్. ఆయన ఎనర్జీ ఫీల్డ్‌లో మనం ఉన్నప్పుడు, ఆ గురువు యొక్క ఎనర్జీ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. ట్రాన్స్‌మ్యూటెడ్, ట్రాన్స్‌ఫార్మ్డ్, ట్రాన్స్‌ఫిగర్డ్, ఏ న్యూ బీయింగ్ ఈస్ బోర్న్. కొత్తగా ఆ గురువు వద్దనే మళ్ళా మనకు రెండవ జన్మ ఎత్తడం అనేది జరుగుతుంది. వన్ బర్త్ ఈజ్ అటైన్డ్ త్రూ ద పేరెంట్స్. తల్లిదండ్రుల ద్వారా మనం భూమి మీదకొచ్చాం. ఒక జన్మ అది. ఆ గురువు ద్వారా మనం రెండవ జన్మ ఎత్తుతాం. త్రూ ద రెండవ జన్మ. తల్లిదండ్రుల ద్వారా వచ్చే జన్మ శారీరకమైనటువంటి జన్మ. గురువు ద్వారా వచ్చే జన్మ బర్త్ ఆఫ్ ది స్పిరిట్, దట్ సోల్. ఒక ఆత్మ యొక్క అహం అంటే ఆత్మ అన్న విషయం మనకు అవగాహనకొస్తుంది. ఆ ప్రెజెన్స్ ఆఫ్ బుద్ధ ఈస్ టు బి ద వే ఆఫ్ బికమింగ్ ఏ బుద్ధ. బుద్ధుని సమక్షంలో మనం బుద్ధుళ్ళం అవుతాము. ఇంక వేరేది అవసరం లేదు. ఆయన సమక్షంలో ఉంటే చాలు. ఆయన సమక్షంలో మనం ఉంటే, ఇఫ్ యూ కెన్ అలౌ ద ప్రెజెన్స్ టు వర్క్, ఆయన మనం ముందస్తు ఐడియాస్ ఏమి లేకుండా ఆ గురువు దగ్గర, ఆ బుద్ధుడి దగ్గర ఉంటే జరగవలసింది జరుగుతుంది. కావాల్సింది అందుతుంది. రిసీవ్ అవుతుంది. అన్నీ సంభవిస్తాయి. Hindus have two words. One thing is Satsang, which is impossible for the Westerns to understand. That is దర్శన్ అనే పదం చెప్పాము ఇందాకడే. దర్శన్ మీన్స్ టు సీ. ఆ గురువుని చూసిన చాలు. టు సీ, దర్శనం అవుతుంది. సో వెస్టర్న్ పీపుల్ వోంట్ అండర్స్టాండ్. ఆయన ఏదో చెప్పాలి, మాకు ఏదో చెప్తేనే మాకు అర్థమవుతుందని అనే భాషలో అంటారు. ఏమి అక్కర్లేదు, జీరో అయిపోతుంది అని అంటారు మన యొక్క భారతదేశంలో హిందూస్. ఓకే. టు బ్రింగ్ క్వెషన్ ఈస్ టు బ్రింగ్ ఏ బారియర్. అక్కడ క్వెషన్ వేయటానికి ఏం లేదు. టు కమ్ విత్ ఏ క్వెషన్స్ ఈస్ టు కమ్ విత్ ఏ బారియర్. జస్ట్ టు కమ్ విత్ నో క్వెషన్స్, నోథింగ్ ఈస్ టు ఆస్క్, జస్ట్ టు బీ ఆ గురువు యొక్క సమక్షంలో ఉంటే, వితౌట్ బ్యారియర్, ఎటువంటి అవరోధాలు లేకుండా ఉంటే ఎనర్జీ ఫ్లో అవుతుంది, మీట్ అవుతుంది, మెర్జ్ అవుతుంది. యూ కెన్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది మై వూమ్. ఐ కెన్ ఫ్లోట్ ఇన్ యూ. ఆ తల్లి గర్భంలో ప్రవేశించినట్టు, గురువు అనే తల్లి గర్భంలో మనం ప్రవేశించినట్టు అవుతుంది. అక్కడ ఈ క్వెషన్ ఉండేది. యూ హ్యావ్ ఎ క్వెషన్, దెన్ ఇన్ ద మైండ్ ఈస్ అప్. ప్రశ్న ఉందంటే మనసు అక్కడ పనిచేస్తుంది. అక్కడ మనసు లేని స్థితి గురించి మాట్లాడుకుంటున్నాం. వెన్ యూ డోంట్ హ్యావ్ ఎ క్వెషన్, యువర్ బీయింగ్ ఈస్ దేర్, ఓపెన్. అక్కడ నువ్వు వికసిత పుష్పం లాగా ఉన్నావు, వికసిత మానసం లాగా ఉన్నావు. అదొక పాయింట్. ఇంకొక పాయింట్, ఇంకా అంతవరకు నాన్ వైలెన్స్ గురించి విస్తారంగా చెప్పుకుంటూ అహింసో పరమో ధర్మః అనే పాయింట్ మీద అది నడిచింది. ఇంకొక సూత్రంలో, వెన్ ద యోగి ఈస్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ట్రూత్ఫుల్నెస్, సత్యంలో ఆయన ఎస్టాబ్లిష్ అయినప్పుడు, అందాక నాన్ వైలెన్స్లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఎంత ప్రశాంత స్థితి అనే విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక వచ్చేసరికి, వెన్ యోగి ఈస్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ట్రూత్ఫుల్నెస్, he attained the fruit of action without acting. సత్యంలో జీవిస్తే నువ్వేం చేయబడలేదు, మొత్తం ఫలం నీకు అందుతుంది. దిస్ ఈజ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. ఇందాకడ మొట్టమొదట చెప్పుకున్న నాన్ వైలెన్స్ యొక్క సూత్రంలో జీవించడం అనే దాని కన్నా ఇంకా కష్టంగా ఉంటుంది ఈ సూత్రం. వెన్ యోగి ఈజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ట్రూత్లో, సత్యంలో ఎస్టాబ్లిష్ అయ్యాడు. అంటే దాన్ని పతంజలి భాషలో సత్య ప్రతిష్టాయాం. సత్య ప్రతిష్టాయాం. You have to be alert from the very beginning that when Eastern scriptures say truth. ఇక్కడ ఈ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఆ వెస్టర్న్ పీపుల్ మనకి ఏం చెప్పారు, స్క్రిప్చర్స్ ఏం చెప్తారు, ట్రూత్ అని చెప్తారు. అక్కడ అబద్ధం చెప్తున్నావా, నిజం చెప్తున్నావా అనే దాని మీద కాదు.
ఎస్టాబ్లిష్ ఇన్ ట్రూత్ మీన్స్ టు బీ అథెంటిక్, టు బీ వన్ సెల్ఫ్. నీతో నువ్వు ఉన్నావా? తనతో తాను ఉన్నవాడు, తనతో తాను ఉన్నవాడు ఎటువంటి తప్పులు లేవు, ఎటువంటి నకిలీలు ఉండవు, ఒరిజినల్ ఉంటాడు. తనతో తాను ఉన్నవాడు, ఏ ఫాల్స్ లేదు ఇన్సైడ్. అలాంటి వాడు సత్యమే చెప్తాడు. సత్యవాక్కులు అంటారు ప్రధానమంత్రి గారు. సత్యవాక్కులు, సత్యంలో స్థితమై ఉన్నవాడు, సత్యం ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నవాడు ఎలా ఉంటాడు? సత్యంలోనే జీవిస్తూ ఉన్నాడు. అఫ్ కోర్స్ ఎ పర్సన్ స్పీక్స్ ట్రూత్. అక్కడ బట్ ఈస్ నాట్ ద పాయింట్. అసలు పలికే సత్యవాకు. సచ్ ఏ పర్సన్ లివ్స్ ఇన్ ట్రూత్. ఆయన జీవనమే సత్యంలో జీవిస్తూ ఉంటాడు. అది పాయింట్. అయితే వెస్ట్ పీపుల్ ఆలోచించే విధానం వేరు. ఆ ట్రూత్ కాదు మనం మాట్లాడుకునేది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక పాయింట్ వచ్చేసరికి వితౌట్ ఎనీ పర్సనాలిటీ, మనం వెస్టర్న్ కల్చర్లో ఉండేది పర్సనాలిటీ అంటే మాస్క్ అన్నమాట. పర్సనాలిటీ అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. అది మాస్క్లు పడుతూ ఉంటాయి, మాస్క్లు వేసుకుంటూ ఉంటాం. ఎవరెవరన్నీ ప్రపంచంలో ఇప్పుడు కథ అంతా నడుస్తుంది, అంతా మాస్కులు ఒక మాస్క్ వేసుకుని ఒక్కొక్క చోట డ్రామా వేస్తూ పోతూ ఉంటారు. వితౌట్ ఎనీ పర్సనాలిటీ, జస్ట్ యాజ్ ఎ సెన్స్. జన్ పీపుల్ ఏమంటారు? ఫైండ్ అవుట్ యువర్ ఫేస్, ద ఒరిజినల్ ఫేస్. ఏ మాస్క్ వద్దురా, అసలైన నీ స్వస్వరూపం తెలుసుకో. స్వస్వరూపానుసంధానం, దట్ ఈస్ ఒరిజినల్ ఫేస్. ఆల్ మెడిటేషన్స్ ఈజ్ ఆల్ అబౌట్. అన్ని ఎవరు ఏ విధంగా ధ్యానం చెప్పినా, ప్రపంచంలో ధ్యానం చెప్పినా ఒరిజినల్ ఫేస్, నీ ముఖం చూసుకో, నిన్ను చూసుకో, నిన్ను దర్శించుకో. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. They said to their disciples, Gen people, move back and find out the face. నువ్వు పుట్టకపోనుపు ఏ ముఖం ఉంది నీకు? దట్ ఈస్ ద ట్రూత్. రూపరహితుడు మనం. రూపరహితుడికి రూపాన్ని ధరించుకున్నాం. అది ఒరిజినల్. బిఫోర్ యు ఆర్ బోర్న్, బికాస్ ద మూమెంట్ యు ఆర్ బోర్న్, ఫాల్స్ స్టార్ట్స్. నువ్వు రూపరహితుడి రూపం ధరించడం వలన నీ స్వస్వరూపం మిస్ అయిపోయింది. ఆ స్వస్వరూపం మిస్ అయిన దాన్ని నీకు తెలుసుకోవడం కోసమే మెడిటేషన్కి రావాల్సి వస్తుంది. నీ స్వస్వరూపం తెలుసుకోవడం కోసం. సో మై డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ యు ఆర్ బోర్న్, move back and find out the face that you had before you were born. That is the truth. Okay? Because the moment you are born, falsity started. అక్కడ మళ్ళా నువ్వు ఆ మూమెంట్లో రూపమే లేదు. యు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ. యు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. రూపమే లేదు, రూపరహితుడు. నువ్వే శరీరమే కాదు, శరీరం ధరించావు, ఫ్యామిలీలోకి వచ్చేసావు. యు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. అబద్ధం, అది నిజం కాదు. సత్యవత్ అంటున్నాం ఇక్కడ. ఆత్మవత్, మనం ఆత్మ అనే భాష వాడతాము, కానీ సత్యవత్ అనే పాయింట్లో రూపమే లేదు, రూపరహితుడివి, కానీ రూపాన్ని ధరించావు. The moment you become a part of society, you become a part of greater life. All societies are lies. డెకరేటెడ్, చక్కగా అందంగా, చాలా అందమైన అబద్ధాలు ఆడుతూ ఉంటాం. అబద్ధాలంటే అక్కడ వేరే విధంగా కాదు. సొసైటీ అంటే యూ హ్యావ్ టు సీక్ ద ఫేస్ దట్ యు హ్యాడ్ బిఫోర్ యు ఆర్ ఎంటర్ ఇన్ టు ద వరల్డ్, ద ఒరిజినల్ వెర్జినిటీ. అక్కడ నువ్వు స్వచ్ఛంగా ఉన్నావు. ఈ భూమి మీదకి రాకమును, ఈ ప్రపంచంలోకి రాకమును. దట్ ఈస్ ద కీ పాయింట్. అయితే ఏం చేయాలి? వన్ హ్యాస్ టు మూవ్ బ్యాక్ అండ్ ఇన్. ఒక బాబు వెనక్కి రా, వెనక్కి తిరుగు, నీ లోపలికి నువ్వు చూడు. అది దిస్ వీఆర్ ఆల్వేస్ టాకింగ్
ఓన్లీ మెడిటేషన్. ధ్యానపరంగా మన స్థితుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. దట్ ఈస్ ద గేమ్. రైట్? ఇంకేమంటున్నాడు ఆయన? సో మై ఫ్రెండ్స్, వన్ హ్యాస్ టు మూవ్ బ్యాక్ అన్నాడు కదా! వన్ హ్యాస్ టు కమ్ టు ఫీల్ ద సెంటర్. నువ్వు లోపలికెళ్ళావు. నీ కేంద్రంలో నువ్వున్నావు. నీ కేంద్రంలోకి నువ్వు వెళ్ళాలి. ద ఎసెన్స్ ఆఫ్ యువర్ ఓన్ బీయింగ్. నీ మూల స్థితి. బియాండ్ విచ్ దేర్ ఈజ్ నో పాసిబిలిటీ టు గో. బియాండ్ విచ్ దేర్ ఈజ్ నో పాసిబిలిటీ టు గో. నాయితీ అన్నీ తీసేసినప్పుడు యు ఆర్ నాట్ ద బాడీ. బాడీ నువ్వు శరీరమా? నువ్వు శరీరం అంటే నువ్వు పుట్టిన శరీరంతోనే ఉండాలి కదా, ఉండవు కదా. బాడీ కంటిన్యూగా మారిపోతూ ఉంటుంది. అలాగే యు ఆర్ నాట్ ద మైండ్. మైండ్ ఎప్పుడు నిరంతరం అన్ని ఆహారాలు మారుస్తూ ఉంటుంది. ఆలోచనలు అది ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది. ఎమోషన్స్. యు ఆర్ నాట్ దట్ ఎమోషన్స్. నువ్వు ఎమోషన్ కాదు, శరీరం కాదు. ఇది జ్ఞానం. చూసారా? ఎందుకంటే నువ్వు అది కాదు. అది కాదు, నా శరీరము, నా ఫ్యామిలీ. ఓకే, బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ మెడిటేషన్, నాట్ ధ్యానపరంగా. నీ లోపలికి నువ్వు వెళ్తున్నప్పుడు విషయం అది. నువ్వు లోపలికి వచ్చినప్పుడు సంగతి మాట్లాడుకుంటున్నావు. వన్ హ్యాస్ టు కమ్ టు ఫీల్ ద సెంటర్. నీ కేంద్రాన్ని నువ్వు ఫీల్ అవు. ఎసెన్స్ ఆఫ్ యువర్ బీయింగ్. నీ ఎసెన్స్ ఉంది. నువ్వు మూల పదార్థము ఏముంది? బియాండ్ విచ్ దేర్ ఈజ్ నో పాసిబిలిటీ టు గో. అది తప్ప నువ్వు ఇంకే వేరే సాధ్యమే లేదు. లోపలికి వెళ్ళు, లోపలికి చూడు. ఏది కాదు. నాయితీ తీసివేయి. ఈ శరీరం నేను కాదు. ఈ శరీరం నిరంతర పరిణామ క్రమం చెందుతూనే ఉంది. మనసు నువ్వు కాదు. మనసు ఎప్పుడూ నిరంతర ప్రవాహము మారిపోతూ ఉంటుంది. ఆలోచనలు అది ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది. ఎమోషన్స్, కోపం. నేను కోపంగా నువ్వెక్కడ ఉన్నావు? కోపం నీ లోపల వచ్చింది, ఎమోషన్ వచ్చింది. యు ఆర్ నాట్ దట్ యాంగ్రీ. దట్ కమ్ అండ్ గో. వస్తుంది, పోతుంది. అనేక ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. బాగా వేశారు. సో కాల్డ్ కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాచర్యాలన్నీ వస్తూ ఉండే పోతున్నాయి. యు ఆర్ దట్ విచ్ రిమైన్స్. ఇవన్నీ కాదు, చేయబోయేవి నువ్వు కాదు. నువ్వు ఇంకా అన్ని నాయితీ అని తీసేస్తే నువ్వు చివరికి మిగిలేది నువ్వు. అది ఏమిటి? శరీరమా? వచ్చిపోతుంది. మనసా? వచ్చిపోతుంది. దట్ విచ్ రిమైన్స్ ఆల్వేస్ హిడెన్ బిహైండ్. దట్ ఈస్ ద ట్రూత్. ఆ శరీరం వెనక ఏముంది? ఆ మనసు వెనక ఏముంది? తద్వారా వచ్చేటువంటి ఆ ఎమోషన్స్ అవి ఇవి వాటన్నిటి వెనక అన్నీ కాదు తీసి చివరికి మిగిలేది ట్రూత్. టు బి దట్ ఈస్ మీనింగ్ సత్య ప్రతిష్టాయం. వన్ హూ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ట్రూత్. ఆ సత్య ప్రతిష్ట చేసుకో. ఆ అసలైన విగ్రహం, అది ప్రతిష్ట, అది అసలైన నీ స్వస్వరూపం. So, my dear friend, he attained to the fruit of action without being. Without acting, my dear friends, without being, without acting. He attains the fruit of action without acting. నువ్వేం చేయలే అక్కడ. ఆ సత్యంలో ఉన్నావు. ఈ నాయితీ ఇది కాదు, శరీరం నేను కాదు, మనసు నేను కాదు, ఈ ఎమోషన్స్ నేను కాదు. చూడండి అక్కడ ఏమైపోతుందో చూడండి. యు ఆర్ నాట్ ద బాడీ. ఇంకా అవుటర్ లింక్స్ కాదు, ఇన్నర్ గురించి మాట్లాడుకుంటున్నాం. నీ శరీరం లోపల నీ లోపలికి నువ్వు వెళ్తున్నప్పుడు ధ్యానం గురించి మాట్లాడుకుంటున్నావు. వీఆర్ టాకింగ్ ఆల్వేస్ ఇన్ మెడిటేటివ్నెస్. ఇన్నర్ గురించి మాట్లాడుకుంటున్నావు. యు ఆర్ నాట్ ద బాడీ. దట్ ఈస్ రైట్. నువ్వు శరీరమే కాదు, అది ఎస్టాబ్లిష్ అవ్వాలి అక్కడ. నేను మనసు కాదు, అది ఎస్టాబ్లిష్ అయిందా? చివరికి లోపలికి వెళితే ఆ ఎమోషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇంకా అది మనసు నుంచి వచ్చే ఆలోచన నుంచి పుట్టేవే కదా. రైట్? ఇక అక్కడ పోయేసరికి ఏమైంది? నువ్వు మిగిలావు. నీ లోపల ఉన్నావు. అది సత్యం, అది ట్రూత్. ఆ ట్రూత్ ఈజ్ ఎస్టాబ్లిష్. అప్పుడు నువ్వే అక్కడ ఏమైనా చేసావా? దుమ్మంతా దులిపేసావా? ఏం లేదు. బయట ఉన్నవన్నీ ఈ శరీరం అనేది కాదు. ఇది సత్యవత్తు జీవించడం అంటే ఇది.
ఈ భావనలో ఎప్పుడూ నీ మనసులో స్థితమై ఉంటే, అక్కడ ఏ వ్యామోహాలు, ఏ గోల, ఏ గందరగోళాలు ఏమి ఉండవు. ఇది రహస్యం. ఈ మరింత రహస్యం గురించి రేపటి ఎపిసోడ్‌లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడేంటంటే, ఈ అటైన్స్ టు ద ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ వితౌట్ యాక్టింగ్. ఇంకా అక్కడ నువ్వేం చేసింది ఏమి లేదు. అక్కర్లేనివన్నీ తొలగించావు. నా ఇది, నా ఇది అని. హియర్ యూ కెన్ అండర్‌స్టాండ్ వాట్ లావోట్జు అప్పుడు గురువులు చెప్పిన అనేక మంది ప్రపంచంలో ఉన్న అనేక మంది లావోట్జు చెప్పింది అర్థమవుతుంది. ఇఫ్ యూ బికమ్ అట్యూన్ టు ద ట్రూత్ ఆఫ్ యువర్ బీయింగ్, యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్. నువ్వు అక్కడ చేయాల్సింది ఏమి లేదు. నీ సత్యంలో నువ్వు జీవిస్తే చాలు. ఆ మిగతా విషయాలన్నీ అవే సంభవిస్తూ ఉంటాయి. నాట్ దట్ యూ జస్ట్ ఎక్కడ విచిత్రం ఏంటంటే, ఈ మాట వినగానే మనకొక అపార్థం వచ్చేస్తుంది. మనమే హాయిగా గుర్రు పెట్టి తన్నపెట్టి నిద్రపోమని కాదు. నాట్ దట్ యూ జస్ట్ లై డౌన్ ఆన్ యువర్ బెడ్ అండ్ స్లీప్. సోమరిపోతులాగా ఉంటే సరిపోతుందని కాదు. నువ్వేం చేయబడలేదంటే. యు అక్కడ నో, బట్ యు ఆర్ నాట్ దట్ డూయర్. నువ్వు అక్కడ చేసింది ఏమి లేదురా నాయనా. నువ్వు సత్యంలో జీవించావంతే. నీ పనులు డే టు డే లైఫ్‌లో నీ జీవితం నీదే. నీ జీవితం సో కాల్డ్ జీవితం. జీవితమే. నీ పనులు నీవి, నీ వ్యవహారాలు నీవి, నీ ఉద్యోగం నీదే, నీ వ్యాపారం నీదే. అందుకోసం కృష్ణుడు ఒక భాష, భగవద్గీతలో ఒక భాష వాడాడు. నిమిత్త మాత్రం భవ అర్జున. నువ్వేం చేయక్కర్లేదురా. వాడి పనులు అన్నీ అయిపోతూ ఉంటాయి. నువ్వు చెయ్యి. నీ పనులు నువ్వు చెయ్యి. నిమిత్త మాత్రుడివి. నీకే సంబంధం లేదు. వాడిని చంపా, వీడిని చంపా, ఎవరిని చంపటం లేదు. నిమిత్త, నిమిత్త అన్నాడు. కృష్ణ కాల్స్ నిమిత్త. జస్ట్ యాస్ ఎన్ ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ ది వరల్డ్. విశ్వంలో నువ్వు ఒక ఇన్‌స్ట్రుమెంట్. నువ్వు కాదు ఇంకోడొచ్చి చేస్తాడు. కానీ నువ్వు ఒక ఇన్‌స్ట్రుమెంట్‌లా ఎక్కడ ఐ యామ్ ద డూయర్ అని అక్కడ అనటానికి లేదక్కడ. వర్క్ ఫ్లో త్రూ యూ. హి ఫ్లోస్ త్రూ యూ అండ్ వర్క్స్. హి ఫ్లోస్ త్రూ యూ అండ్ వర్క్స్. జస్ట్ యాస్ ఇన్‌స్ట్రుమెంట్. యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ద రిజల్ట్. రిజల్ట్ ఏమిటి? అదేమిటి? ఇదేమిటి? దేని గురించి అక్కర్లేదు. దాని మీద చేసుకుంటూ పోతావు. యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ప్లానింగ్. ప్లానింగ్ అయ్యో! అదేంటి? ఇదేంటి? అని ఏ ప్లానింగ్ అక్కర్లేదు. యూ లీవ్ మొమెంట్ టు ద మొమెంట్. ఇక్కడ అసలైన రహస్యం మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. చెప్పిన విషయాలు మరిన్ని విషయాలు రేపు చెప్పుకుందాం. కానీ ఇది కీ పని. అసలైనది అర్థం చేసుకోవాలి. మిగతావి వాటి డస్టు, ఇది డస్టు, ఇంకా ఆ డస్టు, ఈ డస్టు గురించి ఇంకా డస్ట్ పోగేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు కావాల్సినంత డస్ట్ వస్తూనే ఉంటుంది. వాటి కాదు. నువ్వు జ్ఞానంలో స్థితమయ్యావట. నీ స్థితిలో నువ్వు ఉన్నావు. ఐయామ్ నాట్ ద బాడీ. ఐయామ్ నాట్ ద మైండ్. నేను ఈ శరీరం కాదు, ఈ మనసు కాదు, ఈ ఎమోషన్స్ కాదు. వావ్! అయిపాయే. ఇంకక్కడ నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. అంతేగాని తన్నిపెట్టి అక్కడ నువ్వు మూర్ఖశిఖామణిలాగా పడి నిద్రపోతూ నేను ఇంక చేయాల్సిన అవసరం అవసరం లేదు అని అక్కడ ఏం చెప్పలేదు. ఇక్కడ సత్యంలో నువ్వు జీవిస్తున్నావు. సత్యం తెలుసుకున్నావు. నీ నీ స్వ నీ నీ యొక్క కథ అర్థమయింది. యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ద రిజల్ట్. రిజల్ట్ ఏమిటి అయన్నీ ఏం అక్కర్లేదు. నీడ్ నాట్ వర్రీ ప్లానింగ్ ఏం చేయక్కర్లేదు. జస్ట్ యూ లివ్ మూమెంట్ టు మూమెంట్. క్షణం క్షణము జీవించటం. యూ లివ్ మూమెంట్ టు మూమెంట్ అండ్ వరల్డ్ టేక్ కేర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫిట్స్ వెల్. అన్నీ అద్భుతంగా జరుగుతుంది. మొమెంటం ఉండు. వర్తమాన క్షణంలో ఉండు. దిస్ ఈస్ ద థింగ్ మై డియర్ ఫ్రెండ్స్. గతేషు కేన కర్తవ్యః భవిష్యం నైవ చింతయేత్ వర్తమానకాలేన వర్తయంతి విచక్షణాః. మొమెంట్ టు మొమెంట్. యూ లివ్ మొమెంట్ టు మొమెంట్. ఆల్ టేక్ కేర్. మొత్తం విశ్వమంతా నీకే యోగక్షేమ వహామ్యహం అన్నట్టు భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన విషయం. ఎవ్రీథింగ్ ఫిట్స్ వెల్. వన్స్ యూ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ బీయింగ్, యూ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద వరల్డ్. నీతో నువ్వు ఉంటే ఎందుకంటే రూపమే లేని వాడివి. రూపరహితుడివి. అక్కడ ఈ శరీరము లేదు. మనసు లేదు. ఇంకా తత్సంబంధితమైన ఏ ఎమోషన్స్ లేవు. ఆ సత్యంలో నువ్వు జీవించావు. నా ఇతి తోసి అవతల పారేశావు.
ఆడేమైంది? నీతో నువ్వు ఉన్నావు. అక్కడ ఏమైంది? ఘటాకాశము, మఠాకాశం అన్నట్టు ద యూనివర్సల్ బీయింగ్, యూనివర్సల్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ ఇట్స్ వెల్. అది అక్కడ నా విషయం. యువర్ యువర్ ఫేస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది సొసైటీ. యువర్ ఫేస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది సొసైటీ. నీ ముఖము, సో కాల్డ్ ముఖము ఈ సొసైటీలో భాగం. యువర్ పర్సనాలిటీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. ఈ యొక్క ఫిజికల్ బాడీ నీ ముఖ చిత్రం, ఎందుకంటే నీ ముఖమే లేదు. యు ఆర్ నాట్ దట్ కదా! అది ఏది కాదు. సొసైటీకి సంబంధించింది. కానీ నీ పర్సనాలిటీ ఇన్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్, విశ్వానికి సంబంధించింది. యువర్ బీయింగ్, యువర్ ఎసెన్స్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది వరల్డ్. అది కూడా ఇక్కడ పర్సనాలిటీ తీసుకున్నా గానీ, అది కూడా వరల్డ్‌కి సంబంధించింది. అది నీ ప్రపంచము, సొసైటీ. ఓకే. పక్కన పెడదాం. అసలు నీ బీయింగ్ కదా మెయిన్. నీకు స్వస్వరూప అనుసంధానం గదా! నీ స్వయం గదా! అది శరీరం గాదు, మనసు గాదు. సో కాల్డ్ ఐడెంటిఫికేషన్ కాదు. నేను పలానా వ్యక్తిని, పలానా వ్యక్తి అది గూడా కాదు గదా! అది గూడా తీసేసాం కదా! చివరికి ఏమేమి మిగిలింది? ఎసెన్స్. ఎసెన్స్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది హోల్, విశ్వానికి సంబంధించి. యూ ఆర్ డీప్ హిడెన్ గాడ్స్. చూసారు? యూ ఆర్ డీప్ హిడెన్ గాడ్స్. ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా నీ లోపల నిగూఢంగా ఉన్న దైవాలు మీరు. పైకి మాత్రం విచిత్రమైన భాష మాట్లాడుతున్నారు ఓషా గారు. ఇక ఇక్కడ కండెమ్ కావచ్చు. ఆన్ ది సర్ఫేస్ యూ మే బీ థీఫ్. నువ్వు దొంగ కావచ్చు. బయట దొంగవాడివి కావచ్చు. యూ మే బీ ఏ మాంక్. ఇక్కడ చూడండి. నువ్వు దొంగవి కావచ్చు. పైన సర్ఫేస్ శరీరంలో నువ్వు దొంగ వేషం వేసుకొని ఉండొచ్చు. లేదా మాంక్ అయి ఉండొచ్చు. మంచివాడివిగా ఉండొచ్చు. చెడ్డవాడిగా ఉండొచ్చు. ఒక హంతకుడు కావచ్చు. నేరస్తుడు కావచ్చు. లేదా ఒక జడ్జిమెంట్ చేసేవాడు కావచ్చు. 1001 ప్లేస్ గేమ్స్. నానాటి బతుకు నాటకంలో 1001 నాటకాలు ఏసి ఉండొచ్చు. కానీ డీప్ డౌన్ యు ఆర్ ఎ గాడ్. డీప్ డౌన్ యు ఆర్ ఎ గాడ్. యు ఆర్ నాట్ ద బాడీ. యు ఆర్ నాట్ ద మైండ్. చూడండి. యు ఆర్ నాట్ ఎమోషన్స్. Once you are established into that godliness, that what starts functioning through you. నీ ద్వారా ఏమవుతుంది? ఏం జరుగుతుంది అక్కడ? ఎంత అద్భుతమో! ఎన్ని ఎన్ని అద్భుతాలున్నాయో! సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఈ మరిన్ని విశేషాలు రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అప్ టు నౌ థాంక్ యూ. సో మై డియర్ ఫ్రెండ్స్, డిఫరెంట్ రీజన్స్ ఐ డోంట్ నో వై దిస్ అనేక మంది 4:30 లేదా 4:45కి అలా వస్తుంటారు. మళ్ళా డిఫరెంట్ రీజన్స్‌తో వెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి చెక్ చేసుకోండి. వాట్ టైమ్ ఈజ్ బెస్ట్ టైమ్ నాకు మెసేజ్ రూపంలో తెలియజేస్తే మనం అదే టైంలో అందరం కలుసుకోవచ్చు. సో జస్ట్ కమ్ అండ్ గో ఇస్ నాట్ ఎనఫ్. సత్య ప్రతిష్ఠాయ అనే దాంట్లో మనం ఎంతవరకు ఉండాలి అనే విషయాలని, సత్యంలో ఎలా జీవించాలనే విషయాల గురించి దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ ఆల్ ది మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్. బాయ్.